స్వామి, ఎవరు రూల్స్ పాటించడం లేదు, ఎవరికి బాధ్యత లేదు, అందరూ తప్పులు చేస్తున్నారు. కొన్ని 3 రోజులైనా కాలేదు, నా బండి క్లచ్ వేర్ తెగిపోయింది అంటే నాసిరకం తయారు చేస్తున్నారు. ఇన్ని తప్పులు జరుగుతున్నా నువ్వు కలికి అవుతారు మెత్తవా? రా స్వామి రా. ఏమండి చాలా లేట్ అవుతుందండి. ఏమయ్యా మాధవ్ స్వామి, ఆ, అవతల బస్ టైం అవుతుంది, తొందరగా ప్రసాదం ఇవ్వయ్యా. వస్తున్నాను కదా, ఏమిటో తొందర? అవ్వా, చూసావా స్వామి, నీ దగ్గర నిల్చుండే ఓపిక కూడా ఈ జనానికి లేదు. అదే చిరంజీవి సినిమా అయితే పూటలు నిల్చుంటారు. కలికాలం స్వామి, కలికాలం. మీ తొందర చూస్తుంటే 3 నెలలకి పిల్లల్ని కంటెట్టున్నారు. ఇదిగోటి ప్రసాదం పట్టు. నాకు ప్రసాదం ఇవ్వండి స్వామి. రాధాక్ష, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంది ఈ అట్టిపండి? తీసుకో ద్రాక్ష. 5 సంవత్సరాల నుంచి చేతిలో అట్టిపండు నెత్తిన శటకోపం పెడుతూనే ఉన్నావు. ఈ సంవత్సరమైనా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోవాలి నాకు ఉంది, కానీ మీ నాన్నగారు ఒప్పుకోవట్లేదే. ఆయన చెప్పినట్టు దేవుళ్ళు లేడని ఒప్పుకోవచ్చుగా. వెంటనే మన ఇద్దరు పెళ్లి చేస్తాడు కదా. తప్పు, దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. దా రండక. పంతులు గారు, అయ్యా. పూర్ణ మార్కెట్ అన్నొచ్చాడు. అన్న ఎవరన్నా ఈ అన్న? మా అన్న ఎర్రగడ్డ పులిబిడ్డ ముట్టయ్య చౌదరి. పంతులు గారు, అర్జెంట్ గా మర్డర్ చెయ్యాలి. అష్టోత్తరం జరిపించండి. మడ్రా. అది మా సాంప్రదాయం. చెయ్యకపోతే ఎందుకులేండి, తమరి నామధేయము? ఎర్రగడ్డ పులిబిడ్డ ముట్టయ్య చౌదరి. తమరి గోత్రము? రక్తం నక్షత్రము? కత్తి. ఎర్రగడ్డ పులిబిడ్డ నామధేయస్థ రక్త గోత్రస్య కత్తి నక్షత్ర యథావిధి మడ్ర కరిష్యయామి. ఇదిగోండి ప్రసాదం. అంటే ఇప్పుడు నేను వెళ్లే పని అనుకున్నది అనుకున్నట్టు అవుతుందా? తప్పకుండా. ఆ 7 కొండలవాడు వెంకటేశ్వరుడు తలుచుకోవాలి కానీ సాధ్యంగాని పనే ఉంది. అయ్యో ఏమండి, ఏంటి పండు తిని తొక్కపడేశారు. ప్రసాదం అంటే పండుతో పాటు తొక్క కూడా తినాలా? తొక్క తినమని కాదు, నెత్తి మీద పెట్టుకోవాలా? నా ఉద్దేశం అది. మరి చేతిలో పెట్టుకోవాలా, చెవులో పెట్టుకోవాలా? ఎళ్ళవయ్యా. ఏమండి, ఆ తొక్క మీద ఎవరన్నా కాలేజ్ జారారనుకోండి, నడుము విరుగుతుంది కదా. మనం పండుకైనా మనిషికైనా తొక్క తీసి సెంటర్ లో పడేస్తాం తప్ప చాటుగా పడేసి అలవాట్లేదు. అలా వేయడానికి రూల్స్ ఒప్పుకోవండి. ఏ కొడతావా? కొట్టను, తిట్టను, తడతాను, తలుపు తడతాను.